ఫర్ గివింగ్ అస్ దిస్ బ్యూటిఫుల్ మూవీ అండి. బికాజ్ నిహారిక గారు యాక్చువల్గా 10 years బ్యాక్ ఎప్పుడో ఇంటర్వ్యూ మేము తీసుకున్నప్పుడు, ఐ డోంట్ నో వెదర్ షీ రిమెంబర్స్ ఆర్ నాట్, చాలా రోజుల క్రితము, అంటే తనకి ఎప్పుడూ ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అవ్వాలి, ఏదైనా ఇండస్ట్రీలో హ్యావ్ టు డూ గుడ్ మూవీస్ అని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది. అండ్ షీ సక్సెస్ అయ్యారు అండ్ షీ గాట్ ఇట్. అండ్ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ ద లేడీ పవర్ బిహైండ్ యూ. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ నిహారిక. ఇంకా యూ హ్యావ్ గ్రేట్ మూవీస్ కమింగ్ ఫార్వర్డ్. ఇంకా మీరు చాలా చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. అయితే ఈ సినిమాలో ఆ చిన్న పిల్ల దగ్గర నుంచి కూడా చూసుకుంటే, దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఏం కోరుకుంటావు నుంచి ద స్టోరీ విల్ స్టార్ట్. అండ్ అక్కడి నుంచి ఎండింగ్ వరకు ప్రతి రోల్కి ఈక్వల్ ఇంపార్టెన్స్. అసలు నిజంగా వంశీ గారు ఇది చాలా 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 సూపర్ థింగ్. అంటే మీ మైండ్ ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తుందో మాకు తెలియదు, కానీ ఇంతమందికి ప్రతి ఒక్కరిని ఎలివేట్ చేసేటువంటి క్యారెక్టరైజేషన్ ఇచ్చినందుకు యు ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. అండ్ అందరికీ నాకు తెలిసి అటువైపు స్లాంగ్ వచ్చు అనుకుంటా కదా, లేదా ప్రత్యేకంగా నేర్చుకున్నారా ఎవరైనా? ఐ థింక్ ఎవ్రీబడి నోస్. ఏదో ఇంతకుముందు నేను అడిగాను, అందరికి అంత పర్ఫెక్ట్గా స్లాంగ్ ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇట్స్ వెరీ హార్డ్. కొత్తగా నేర్చుకొని మాట్లాడడం చాలా చాలా కష్టము. ఆల్రెడీ రావాలి, బ్లడ్లో ఉండాలి అది. సో ఇక్కడ అలా సెలెక్ట్ చేసుకున్నారు, అలా పండిపోయింది సినిమా అంతా. అండ్ వీఆర్ హియర్ టు ఎంజాయ్ ద సక్సెస్. అండ్ ముందుగా మా బ్లాక్ బస్టర్ జాతర ఈటీవీ విన్లో సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి మీ ముందుకు వచ్చేస్తుంది. హాయిగా ఇంట్లో కూర్చుని ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే రోజు సెప్టెంబర్ 12. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ ఎస్, మన మెయిన్ ఈవెంట్లోకి వెళ్ళిపోతే ముందుగా ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆర్ రైటర్స్ వెంకట్ సుభాష్ గారు అలాగే కొండలరావు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. మా రైటర్స్ని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. అలాగే మా ఎడిటర్ అన్వర్ అలీ గారు, అలాగే డిఓపి గారు ఎదురోలు రాజు గారు. సో వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్. వెల్కమ్. అండ్ దెన్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్. ఒక సింగర్గా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి ఎన్నో రియాలిటీ షోస్లో మనకు కనిపించి, అండ్ ఇప్పుడు హనుమాన్ తర్వాత బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మ్యూజిక్ని అందించిన మా అనుదీప్ దేవ్ నాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు. అనుదీప్ 2009 నుంచి వెరీ 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 ఆస్పైరింగ్ పర్సనాలిటీ. సో అంటే ఈ మధ్య బయటకి ఎక్కడ రావట్లేదు పార్టీస్కి. ఏంటబ్బా అని చూస్తే ఆ మ్యూజిక్ రూమ్లోనే కూర్చొని, నాకు తెలిసి ఇటువంటి అద్భుతమైన సినిమాలకు టోన్స్ చేసే దాంట్లో చాలా బిజీగా ఉన్నాడు అనుకుంటా. సో అనుదీప్, కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. And then I would like to invite ETV Win head Sai Krishna Garu to please come on to the stage. Welcome Sai Krishna Garu. And then requesting ETV Win content head Nitin Chakravarti Garu to please come on to the stage. And committee Kurrolla Cinemaki executive producer ga panchesinatvanti Ramesh Garu, welcome sir. అలాగే ఆర్ కో ప్రొడ్యూసర్ జయలక్ష్మి గారు, ఎస్ఆర్టీ స్టూడియోస్ జయలక్ష్మి గారు. సో వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే కమిటీ కుర్రోళ్ళు సినిమాకి సారథి, కర్త, కర్మ, క్రియ ఎవరిది? మా కమిటీ కుర్రోళ్ళే చెప్పాలి విషయం. ఒకసారి గట్టిగా మీ నోటితో. ఐ నో ఫస్ట్ సినిమా కదా, అలాగే ఉంటుంది. ఓకే సరే, ఆయన నిల్చొని మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనే సారథి ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ. సో వెల్కమింగ్ వంశీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వెల్కమ్ వంశీ గారు. సో నెక్స్ట్ మూవీ నుంచి గుర్తుపెట్టుకోండి, సారథి అంటే డైరెక్టర్. వెల్కమ్ వంశీ గారు. మీరు ఈ టోటల్ సినిమాని ఎలా చేశారో అసలు ఇప్పుడు అర్థమైపోతుంది. అండ్ దెన్ ఇప్పుడు రిక్వెస్టింగ్ ఆ లేడీ పవర్ బిహైండ్ ద ఎంటైర్ షో, నిహారిక కొణిదెల గారు. వెల్కమ్ నిహారిక గారు ఆన్ టు ద స్టేజ్. సాయి కృష్ణ గారు వచ్చేసారా? వెల్కమ్ మ్యామ్ అండ్ కంగ్రాచులేషన్స్.
అండ్ ఇక మా కాస్ట్ అండ్ క్రూని కూడా వెల్కమ్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఒరిజినల్ నేమ్స్తో సాధారణంగా పిలుస్తాం, అంటే వీళ్ళందరినీ అలాగే పిలిచాం, కానీ మిమ్మల్ని మాత్రం అలా పిలిచే అవకాశం మాకు లేదు. ఇది చాలా చాలా కష్టమైన విషయం. ఇటువంటి ప్రోగ్రామ్స్కి యాంకర్ చేయాలంటే సినిమా చూసిన యాంకర్ అయితే ఆ సినిమా పేర్లే గుర్తొస్తాయి. సో నేను కూడా అటువంటి కోవకు చెందిన దాన్నే కాబట్టి సో మిమ్మల్ని నేను సినిమా పేర్లతోనే పిలుస్తాను. వచ్చేసేయండి. శివ 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 వెల్కమ్ శివ. అండ్ సూర్య. And then Subbu. Then Peddodu. And William. Ravi. Rambabu. And sentiment తో మనందరినీ చంపేసిన మాత్రం. Then Chinnodu. British. ఆయన పేరు మార్చేశారా? ఆయన అందిట్టుకోగలరు. కిషోర్ గారు. అండ్ దెన్ మాధురి, శ్రీదేవి, పద్మ, షణ్ముఖి, మంజు, జెస్సీ. ఆ ప్రసాద్ ల్యాబ్ సరిపోదు అనుకుంటా, కొంచెం ఫిట్ చేయాలి. కిట్టయ్య గారు సపోర్టింగ్ రోల్ చేసిన కిట్టయ్య గారిని కూడా వెల్కమ్ చేస్తున్నాము. యూ హ్యావ్ టు ఫిట్ ఇన్, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, తప్పదు. హాయ్. అది సో కమిటీ కుర్రోళ్ళు చూసారా ఎంత సెటప్ ఉన్నారో ఇక్కడ. అబ్బా ఓకే. అయితే ఇంతమంది ఒక గ్రూప్ ఫోటోలో ఫిట్ ఇన్ అవ్వరు కాబట్టి జస్ట్ రిక్వెస్టింగ్ ద కాస్ట్ అండ్ క్రూ, నిహారిక గారు, వంశీ గారు, జస్ట్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అనుదీప్, రమేష్ గారు, ఒక గ్రూప్ ఫోటో జస్ట్ ఫస్ట్ ఈ ఫోటో అయిన తర్వాత దెన్ వి విల్ టేక్ అనదర్ పిక్చర్. సో క్రూ కూడా ఒక్కసారి, ఐ థింక్ అందరూ యంగే కాబట్టి యూ కెన్ జస్ట్ నీల్ డౌన్, అంటే కాళ్ళ మీద మోకాళ్ళ మీద కూర్చునే ఆ కెపాసిటీ అందరికీ ఉందనుకుంటా. అలవాటు అయిపోయింది కదా ఫోటో అనగానే. ఓకే, అలర్ట్. అక్కడ కూర్చోవచ్చు కూడా ముందు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫిట్టింగ్ ఇన్. ఓకే, అందరూ నైస్ స్మైల్స్, బ్రైట్ స్మైల్స్ ఆన్ యువర్ ఫేస్. చక్కగా చిరునవ్వుతో బాగా పళ్ళన్నీ కనిపించేలా మంచిగా హ్యాపీగా నవ్వండి. డైరెక్టర్ గారు, నిహారిక. పెళ్లిలో భోజనాలప్పుడు అలా వాయిలుగా తింటారు కదా, అలా అనమాట. ఒక్కసారి గ్రూప్ ఫోటో ఫ్రమ్ అనుదీప్ నుంచి సాయికృష్ణ గారు వరకు. యా యా ఓకే. యా యా థ్యాంక్ యూ సో మచ్. యా సో నేను అనౌన్స్ చేసిన సీక్వెన్స్లోనే లెట్స్ స్టార్ట్ ద టాక్. ముందుగా మా రైటర్స్ వెతుక్కున్నాం, సుభాష్ గారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్చేసిన అతిథులకి అందరికీ నమస్కారం అండి. ఇది ఈ సక్సెస్ని ఇంకా ఈ ఎంజాయ్మెంట్ మూడ్లోనే ఉన్నామండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి.
ఇలాంటి మూవీస్ని ఒక కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ని మేము ఆలోచించడం ఒక ఎత్తు అయితే, నిహారిక గారు లాంటి ప్రొడ్యూసర్, జయ గారు లాంటి ప్రొడ్యూసర్స్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం, అంటే మీ అందరి దగ్గరికి ప్రజెంట్ చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా అమేజింగ్ థింగ్ అండి. అది తెలుగు ఆడియన్స్ చేశారు. దీనివల్ల ఇది ఈ బేస్తో ఎలాంటి సినిమాలు ఇంకెన్నో రావడానికి, ఇలాంటి డైరెక్టర్లు మాలాంటి టీము ఇంకెంతో మందికి మీరు తెలుగు ఆడియన్స్ ఛాన్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఆడియన్స్ అందరికీ ఫర్ ఎంకరేజింగ్ అస్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై క్యాస్ట్ అండ్ క్రూ. ఐ మీన్ మా సినిమా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సక్సెస్లో ప్రతి ఒక్కళ్ళ పాటు ఉందండి. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్, అంటే ఇంకా నేను ఈ సక్సెస్ మూడ్లోనే ఉన్నాను. అందుకే థ్యాంక్ యూ ఎవరీవన్. అందుకే మీకు మాటలు రావట్లేదు. ఆ తర్వాత రాజు గారు. స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఇక్కడ విచ్చేసిన అందరికీ. అండ్ ముందుగా ఈటీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా చిన్నతనంలో నాకు తెలిసిన ఛానల్ అంటే ఫస్ట్ ఈటీవీ ఛానలే. అందుకే ఉషా కిరణాల సాంగ్ అప్పుడు బాగా కనెక్ట్ అయ్యారు కదా మీరు. అవును, అలాంటి ఈటీవీ ఛానల్లో మా ఫస్ట్ సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇలాంటి సందర్భాలు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దెన్ అన్వర్ అలీ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. కమిటీ కురోళ్ళు విన్ అయింది, సో ఈటీవీ విన్లో ఉంది, అందుకు థ్యాంక్స్ అండి ఈటీవీకి. దెన్ మా డిఓపి గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you everyone Andy. This is our 4th week, IP 5th week running, and thanks all the audience who has been encouraged ఈ సినిమాని ఇంతవరకు తీసుకొని. అండ్ స్పెషలీ వాంట్ థ్యాంక్ ఈటీవీ హ్యాస్ బిన్ ఈ మూవీని ఇంకా రీచ్ అవుట్ చేయడానికి మా ఈటీవీ హ్యాస్ హెల్ప్ టేకెన్ దిస్, అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఈటీవీ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ సార్. దెన్ మా సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మా ఫిల్మ్ని, మా మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఓటీటీకి వెళ్తుంది అనగానే ఈటీవీ అని పేరు చెప్పగానే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా అసోసియేషన్ విత్ ఈటీవీస్ చాలా 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 పెద్ద అసోసియేషన్. ఎందుకంటే వాళ్ళు చేసే మ్యూజిక్ ఇచ్చే ఇంపార్టెన్స్కి కానీ, మ్యూజికల్ షోస్కి కానీ, పాడుతా తీగ అండ్ స్వరాభిషేకం లాంటి ఎక్స్ట్రాడినరీ మ్యూజికల్ షోస్ అందించిన ఈటీవీకి నేను పనిచేసిన మూవీ వెళ్తుందంటే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ విన్, అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి ఫర్ ఆల్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ట్రూలీ సెడ్ అనుదీప్. దెన్ సాయి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. I want to extend my thanks to all the cast and crew. They made a beautiful film. వంశీ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారండి. సినిమా 200% చాలా చాలా బాగుంది. అండ్ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకునేటప్పుడు ప్రతిసారి నేను చెప్పే మాట, మీ కథలు, మా కథలు, మన కథలు లాంటి తీస్తే చాలా మంచిగా ఉంటుంది, విచ్ ఇస్ ఈటీవీ ఈస్ బిలీవింగ్ ఇన్ ఇట్. అండ్ దిస్ ఇస్ వన్ కాంటెంట్ వీ ఆల్సో థరోలీ బిలీవ్డ్ from the start. So, and thank you Niharika garu, Mani Ramesh garu for giving an opportunity to get this film in ETV win. Thank you Sam, thank you so much. So మామూలుగా సినిమా థియేటర్ రిలీజ్ ఒక అప్లాస్ ఉంటుంది. ఈరోజు ఉన్న సినిమాలకి 2 రిలీజ్లు ఉంటాయండి, ఒకటి థియేటర్ రిలీజ్, ఒక ఓటీటీ రిలీజ్. థియేటర్ రిలీజ్ కన్నా ఎక్కువ అని చెప్పాను, కానీ థియేటర్ రిలీజ్ కన్నా ఎక్కువ రెస్పాన్స్ మీకు ఓటీటీ రిలీజ్ తర్వాత ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. You'll flood with all the messages and appreciation calls and everything after ETV releases this content. And I strongly believe you have better and better future for all the artists and the cast and crew work for this movie. Thank you. సూపర్ సార్, థ్యాంక్ యూ. నితిన్ చక్రవర్తి గారిని మాట్లాడవలసింది. ఆయన వచ్చారా? హీఈస్ నాట్ హియర్ రైట్? యా. దెన్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు. కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ ద సూపర్ సక్సెస్. ఈ సినిమా మేము ఏ రోజైతే ముహూర్తం చేసిన రోజు, ముహూర్తానికి మరి నితిన్ గారు రాలేదు. నితిన్ గారు ఆ రోజు నాకు మామూలుగా ఇంతకుముందు నుంచి తెలుసు నితిన్ గారు ఆ రోజు ఓపెనింగ్ రోజు వచ్చారు. అసలు ఆయనకి కథ తెలియదు, ఏమీ తెలియదు. జస్ట్ ఒకటే ఏంటంటే పింక్ ఎలిఫెంట్ నుంచి సినిమా వస్తుంది, ఆయనకి ఇక్కడి నుంచి వచ్చే ప్రాజెక్ట్ మీద ఆయనకి ఉన్న నమ్మకంతో ఆ రోజు నాకు పూజలోనే అన్నారు,
సార్ ఈ సినిమా అంటే అది బడ్జెట్ ఏంటో తెలియదు, కాస్టింగ్ ఏంటో తెలియదు, క్రూ ఏంటో తెలియదు, కానీ మేము ఈటీవీ నుంచి తీసుకుందాం అనుకున్నామండి. ఎందుకంటే పింక్ ఎలిఫెంట్ నుంచి వచ్చే కంటెంట్ చాలా మంచి కంటెంట్ ఉంటుంది. మీరు ఇంత ముందు చేసిన ప్రాజెక్టులు బట్టి చూస్తే ఒక మంచి కంటెంట్తో మీరు తీస్తారని ఒక నమ్మకంతో ఈ సినిమా మేము తీసుకుంటామని చెప్పారు. అప్పటికి ఆయన బడ్జెట్ గురించి కూడా తెలియదు. నేను కూడా అప్పుడు ఇంకా సరిగ్గా తెలియదు కదా నితిన్ గారు, బడ్జెట్స్ ఒకసారి అనుకున్న తర్వాత చేద్దామన్నా. జస్ట్ ఇంకా పూజ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year ముందు ఇది. అప్పటి నుంచి ఎందుకంటే ఫస్ట్ వెరీ బిగినింగ్లో కంటెంట్ సినిమా కాస్టింగ్ కానీ లేకపోతే ఒక సక్సెస్ కానీ ఏమీ కాకుండా ఓన్లీ ఒక ప్రొడక్షన్ హౌస్ని నమ్మి ఈ ప్రొడక్షన్ హౌస్లో ఒక కంటెంట్ వస్తుంటే మంచి కంటెంట్ అనుకుని ఈ ఈటీవీ వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు అదే ఈటీవీ విన్లో మా సినిమా రావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సాయికృష్ణ గారు కానీ ఈవెన్ మన బాపిని గారు కూడా ఆయన కూడా పర్సనల్గా ఈ సినిమా కావాలి అనుకున్నారు. ఎందుకంటే ఒక మయూరి లాంటి సినిమా కానీ, ఒక మౌన రాగం లాంటి సినిమా కానీ, ఒక ప్రతిఘటన లాంటి సినిమాలు ఎన్నో చాలా మంచి సినిమాలు. అంటే ఓన్లీ కంటెంట్ ఓరియంటెడ్, కమర్షియల్ కాంబినేషన్స్ కాకుండా ఓన్లీ కంటెంట్ని మాత్రమే నమ్మి సినిమాలు తీసే ఈ రామోజీరావు గారు ఈ కంపెనీ నుంచి మా సినిమా కూడా అలాంటి దాంట్లో రావడం అంటే చాలా రోజుల తర్వాత చాలా ఈ మధ్యకాలంలో చాలా నెంబర్ ఆఫ్ ఫిలిం మీటింగ్స్ అట్లా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ కమిటీ కుర్రాల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలామంది థియేటర్కల్గా రన్ గురించి మర్చిపోయారు. అందరూ కూడా చాలామంది అంటే ఈవెన్ పెద్ద కాంబినేషన్స్తో కూడా వాళ్ళు ఓటీటీ కోసం సినిమాలు తీస్తున్నారు. థియేటర్ కన్నా కూడా ఇప్పుడు వాళ్ళ రెవెన్యూస్ కూడా మోర్ దాన్ 50% ఓటీటీ నుంచే వస్తున్నాయి. కాబట్టి థియేటర్కి నమ్మి ఎవరు సినిమాలు తీయట్లేదు. కానీ మేము ఈ సినిమా ముందు నుంచి కూడా థియేటర్ని నమ్మాం. అందుకే ఓటీటీ కూడా మేము సినిమా థియేటర్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఏ ఓటీటీ చాలామంది మమ్మల్ని అడిగినా సరే ఏ ఓటీటీ కూడా ఈ సినిమా ఇవ్వలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ చూసి అంటే ఈవెన్ ఏదో సక్సెస్ అయితే ఏదో రేట్ ఎక్కువ వస్తుందనేం కాదు, సక్సెస్ అయిన తర్వాతే అమ్ముదామని. ఎందుకంటే ముందే ఎలా అయిపోయిందంటే సినిమా రిలీజ్ రోజే ఒక 4 వారాల్లో మా సినిమా మీరు ఓటీటీలో చూడొచ్చు, థియేటర్కి రావక్కర్లేదని చెప్పి ముందే వేసేస్తున్నారు ఏ సినిమాలో వస్తుందో. అలా కాకూడదు మా సినిమా. ఎందుకంటే మా సినిమా చూసినప్పుడు సినిమా చూసి అయిపోయింది ఏదో ఒక 4 వారాలు 5 వారాల తర్వాత ఖచ్చితంగా ఎలాగ ఓటీటీకి ఇవ్వాలి, బట్ ఇది అయిన తర్వాత ఇద్దాము, ఇచ్చేది ఏదో మంచి ఓటీటీకి ఇద్దామనే దాంతోనే ఉన్నాము. అలాగే ఈటీవీ విన్నోలు తీసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అంటే మాకు ఇంతవరకు మేము మేబీ నాట్ ఈవెన్ ఒక 5% ఆడియన్స్కి మాత్రమే ఈ సినిమా చేరువైంది అనుకుంటున్నాము. ఈటీవీ ద్వారా మ్యాక్సిమం పీపుల్కి ఇది చేరువని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సూపర్ సార్. దెన్ జయలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. Thank you everyone for making this movie such a huge success, and thank you ETV Win for taking this movie. ETV అంటే ఇప్పటికీ చాలామంది ఫ్యామిలీస్కి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. చాలామంది బయటికి రారు, సినిమాలు అమెజాన్ నెట్ఫ్లిక్స్ ఇవేమీ తెలీదు. చాలామందికి ఇంకా కొంతమంది మిడిల్ క్లాస్ లేడీస్కి వాళ్ళకి ఈటీవీ పొద్దున్నుంచి ఈటీవీ ఆ సీరియల్ టైమింగ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ టైమింగ్స్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఏ పని చేయరు. సో అలాంటి ప్లాట్ఫామ్ మీద మా మూవీ విచ్ ఇస్ వెరీ మచ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ వస్తుందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ టు ఈటీవీ విన్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ అవర్ కాస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక మన కాస్ట్ మాట్లాడతారు. ఫస్ట్ స్టార్టింగ్ విత్ సూర్య శివ. ఎవరు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, బికాస్ మీ పేర్లే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఓకే శివ. ఓకే, అందరికీ నమస్కారం అండి. నిన్నటికి సరిగ్గా మా సినిమా రిలీజ్ అయ్యి ఎగ్జాక్ట్ 1 month అవుతుంది, 4 రోజులు అవుతుంది. ఈ 1 month కూడా మేము 1 monthలో ఎమోషనల్ అయిన రోజులు ఉన్నాయి. మన సినిమా తీసామని చాలా ఆనందపడిన రోజులు ఉన్నాయి. నాకైతే చాలా మిక్స్డ్ ఎమోషన్స్తో అయింది 1 month కూడా. ఎలా అయిందో కూడా నిన్నే రిలీజ్ అయి ఉంటుంది సినిమా నాకు ఇప్పటికీ కూడా. మేము నిజం చెప్పాలంటే మొదటి నుంచి ఊహించామండి, మన సినిమా తీసామని ఊహించాం, ఇది హిట్ అవుతుందని కూడా ఊహించాం. కానీ ఊహించింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ లెవెల్లో ఎంత కనెక్ట్ అవుతారు మా సినిమాకి, ఇంత ఎమోషనల్ అవుతారు మా సినిమా చూసి వాళ్ళు ఫీల్ అవుతారని అదైతే ఊహించలేదండి. ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక 2-3 days బ్యాక్ నేను ఒక సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు థియేటర్లో ఒకరిని కలిశాను. అతను తిరుపతి నుంచి అంట. ఆయన ఫ్యామిలీతో మా సినిమా చూడడానికి వెళ్ళారు. చూడడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా థియేటర్లో ఆ అబ్బాయి ఫియాన్సీ వాళ్ళ ఖరీదైన బ్రేస్లెట్ ఒకటి పోగొట్టుకున్నారంట. సినిమా అయ్యే టైంకి థియేటర్ నుంచి వెళ్తున్నప్పుడు ఎవరు కూడా ఆ ఖరీదైన బ్రేస్లెట్ గురించి ఆలోచించలేదంట. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక మంచి సినిమా చూసామనే ఆనందంతో వెళ్ళాను అబ్బాయి నాతో చెప్పాడు. ఆ తర్వాత రోజు కూడా వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నా ఆ పోగొట్టుకున్న ఖరీదైన బ్రేస్లెట్ గురించి ఎవరు మాట్లాడుకోలేదు, మీ కమిటీ కూడా సినిమా గురించి మాట్లాడుకున్నాం, మీ స్కిల్ గురించి మాట్లాడుకున్నాం అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఖరీదైన వస్తువు కన్నా ఒక మంచి సినిమా చూసాక కలిగే ఆనందం ఎంత గొప్పదో చెప్తాను. నిజంగా ఇలాంటివి ఎన్నో ఎంతోమంది చెప్పారు, ఇదైతే బెస్ట్ విన్న వాటిల్లో.
అండ్ మా తెలుగు ఆడియన్స్ నిజంగా మంచి కాంటెంట్ ఇస్తే కొత్త వాళ్ళం పాత వాళ్ళని చూడకుండా వచ్చి థియేటర్కి వచ్చి సినిమాని హిట్ చేస్తారు మరొకసారి ప్రూవ్ చేశారు. ఇదందరం కూడా మేము ఎవరైనా తెలియదు, ఇప్పుడంటే కొంచెం మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది అనుకుంటున్నాను. దీన్ని ఎవరం కూడా మేము తలకెక్కించుకోము, ఇది ఒక రెస్పాన్సిబిలిటీలా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా మా 11 మంది ఒక మంచి సినిమాలు చేస్తాం, గుడ్ కాంటెంట్తో రావడం మా బాధ్యతలాగే భావిస్తున్నాం. నిజంగా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, మా సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు. అలాగే పింక్ ఎలిఫెంట్ అనేది ఒక గుడ్ కాంటెంట్కి ఇట్స్ నోన్ ఫర్ గుడ్ కాంటెంట్. అలాగే ఈటీవీ కూడా, అలాగే మా సినిమా ఈటీవీలో వస్తున్నందుకు మేము అందరం కూడా వెరీ వెరీ హ్యాపీ. సెప్టెంబర్ 12th నుంచి ఈటీవీ విన్లో వస్తుంది, మీరు అందరూ కూడా చూడాలి. ఇంకా మా సినిమాని ఇంకా సపోర్ట్ చేయాలి, మీ అందరి సపోర్ట్ ప్రేమ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి దేవుడు కనిపించి వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు ఈ సందర్భంగా చెప్పండి ఫాస్ట్ టక్కని. మా సినిమా రోల్కి మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటానండి. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ విన్నాక వంశీ గారు ఇది నెక్స్ట్ సినిమాలో ఎలా పెట్టచ్చు చూద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు అనమాట. దట్స్ అ నైస్ ఎగ్జాంపుల్, అఫ్ కోర్స్ ఇట్స్ అ ట్రూ ఎగ్జాంపుల్. అండ్ దెన్ బాటిల్తో తల పగలగొట్టించుకొని కథని మార్చేసిన మా సూర్య, అంతే కదా, మీదే కదా తల పగిలింది. లేదు ఆయన పగల కొట్టాడు, మీరు పగల కొట్టించుకున్నారు తల. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్యన అక్కడక్కడ వెళ్తుంటే కొన్ని మాస్కులు పెట్టుకున్నా, కొంచెం క్యాపులు పెట్టుకున్నా కూడా గుర్తుపడుతున్నారు, అంటే మా రియల్ ఫేస్లు కాకుండానే. ఇదందరికీ కారణం మా యదువంశీ గారు అండ్ నిహారిక గారు, జయలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. ఈ చిన్న పేరుని, ఇంత సక్సెస్ని నా పర్సనల్గా నేను వీళ్ళకి క్రెడిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంతే అండి, ఓ మాట అంటారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని, అలాగే సినిమా తీసి చూడండి, ఎంత బాధ్యతగా ఉంటుందో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత ప్రేమ ఇస్తున్నందుకు. ఈటీవీలో సెప్టెంబర్ 12th నుంచి వస్తుంది, ఇంకా అందరికీ బాగా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని ఏదో పాట పాడమంటున్నారు, ఏమైనా రహస్యాలు ఉన్నాయి దాని వెనకాల? పాడనండి, నాకు పాటలు రావు. పాడితే నెక్స్ట్ సినిమాలో ఏదైనా అనుదీప్ ఏమైనా అవకాశం ఉంటే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. వద్దులే అయితే పాడద్దు. ఓకే, సో ఆ తర్వాత సుబ్బు, వెరీ ఫెరోషియస్ సుబ్బు, నార్మలేనా? హలో అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది ఇంతమంది స్టేజ్ మీద ఉన్నప్పుడు జనరల్గా మైక్ వస్తుందన్న థాట్ రాదు, సో ఏం ప్రిపేర్ అవ్వలేదు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక 3 డెసిషన్స్ గురించి చెప్పా, అదే ఈరోజు ఒక డెసిషనే చెప్తా, ఒక ర్యాంప్ డెసిషన్ గురించి చెప్తా. ఇందాక రమేష్ గారు చెప్పిందే, ఫిలిం రిలీజ్ అయ్యి థియేటర్స్లో ఆడి సక్సెస్ టాక్ వచ్చాకనే ఓటీటీ గురించి మాట్లాడదాం అనే డెసిషన్ ఏదైతే రమేష్ సార్ తీసుకున్నారో దానికి ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇన్స్పిరేషనల్ సార్. ఇప్పుడనే కాదు, అంటే మీరు అన్నట్టే, మళ్ళీ నేను చెప్తే బాగోదేమో, బట్ మీరు అన్నట్టే థియేటర్స్, ఏ ఫిలిం అయినా థియేటర్స్ కోసమే చేస్తాం. సో థియేటర్స్ రిలీజ్ అయ్యి ఓటీటీ తర్వాత డిసైడ్ అవుదాం అనే డెసిషన్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ అమేజింగ్ డెసిషన్. అండ్ నేను పర్సనల్గా ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలే, స్టేజ్ మీద చెప్పా. సో పింక్ ఎలిఫెంట్ నిహారిక గారికి అండ్ లక్ష్మి గారికి అండ్ వంశన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ యాజ్ సుబ్బు. ఐ థింక్ ఐ డోంట్ నో, ఇంత మంచి స్టార్ట్ నాకు ఐ కెనాట్ ఇమాజిన్ ఏమో. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీ విన్లో సెప్టెంబర్ 12th ఇట్స్ కమింగ్. ఎట్లయితే థియేటర్లో సక్సెస్ వచ్చిందో అదే హ్యాపీనెస్ నాకు ఈటీవీ విన్లో వస్తుంది అన్నాక అదే ఫీలింగ్ వచ్చింది. బికాజ్ వి ఆల్ నో ఈటీవీ అనేది ఇట్స్ ఆథెంటిక్ అండ్ వెరీ జెన్యూన్ కంటెంట్. సో అలాగే కమిటీ గురోల్డ్ వి ఆల్ నో వెరీ ఆథెంటిక్ ఫిలిం ఈటీవీ విన్లో రావడం సో హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుబ్బు గారు. దెన్ మా పెద్దోడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆటో డ్రైవర్గా చాలా మంచి పాత్ర పోషించారు, కుర్రాళ్ళందరితో మంచి చిలిపి పనులు కూడా. అన్వర్ గారికి కూడా థ్యాంక్ యూ చెప్పమన్నారు. ఇది పెయిడ్ థ్యాంక్ యూ. ఇది అనుదీప్ గారు కూడా చెప్పారని ఫీలింగ్స్ చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులకి మీరు చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు సార్, అనేకన్నా జెన్యూన్ రివ్యూస్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రచయితగా నా ప్రయాణం ఈటీవీ నుంచే మొదలైందండి. ఈటీవీలో నేను కామెడీ స్కిట్స్, తర్వాత కామెడీ సీరియల్స్ రాసేవాడిని. అక్కడే నన్ను నూర్ బాషా గారు నన్ను ఆర్టిస్ట్ని చేశారు సార్. సో అక్కడి నుంచే నా ప్రయాణం మొదలైంది. ఈటీవీలోనే ఆ సంస్థే మా సినిమాని తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. ఎక్కడ మొదలయ్యామో మళ్ళీ అక్కడికే వచ్చాం. ఖచ్చితంగా ఈటీవీ ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసుకోవాలి, ఆ మంచి సినిమాల్లో మేము ఉండాలని చిన్న స్వార్థం సార్ మాకు. అండ్ పింక్ ఎలిఫెంట్ లాంటి సంస్థలో మా సినిమా రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉందండి. ఆవిడ
మాలాంటి వాళ్ళందరికీ ఎంతోమందికి అవకాశం ఇస్తున్నారు ఆవిడ. వారియర్ అని చెప్పొచ్చు నేను నిహారిక గారిని. నేను థ్యాంక్స్ చెప్పాలని ప్రామిస్ చేశాను కాబట్టి చెప్పలేకపోతున్నాను ఆవిడకి. ఎక్కువ మాట్లాడినండి, ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను. ఈ కమిటీ కుర్రాళ్ళు యదువంశీ గారి జాతర, ఈ జాతరలో ప్రొడ్యూసర్స్ బలిచేట మోసారు, టెక్నీషియన్స్ అందరూ గరగలెత్తుకున్నారు. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ గారు అమ్మోరుకు తోడుగా పోతురాజులో నిలబడ్డాడు. ప్రొడక్షన్ వాళ్ళంతా జాతర భోజనం పెట్టారు. ఈ వంశీ గారి జాతరను చూడడానికి ప్రేక్షకులందరూ వచ్చి ఘన విజయాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బాగుంది సార్, చాలా చాలా బాగా చెప్పారు. ఓకే, సో సుభాష్ గారికి పోటీగా చెప్పారు. ఆ తర్వాత అమ్మాయిల్ని పడేయడంలో ఒక సరికొత్త టెక్నిక్ని మనందరికీ నేర్పించినటువంటి విలియం గారు. బట్ ఆ టెక్నిక్ని రియల్ లైఫ్లో వాడితే మాత్రము మీ దవడలు పగులుతాయి. సో జాగ్రత్తగా సినిమా వరకే ఉంచి ఎంజాయ్ చేయండి. మీ తాలూకు అమ్మాయిల దగ్గర వాడండి, పర్లేదు. మీ తాలూకు వాళ్ళ దగ్గర వాడుకోవచ్చు. ముందుగా ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఆడియన్స్ అందరికీ మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా పెద్ద థ్యాంక్స్ అండి. మీకు చాలా రుణపడి ఉంటాం. అలాగే ఇది కమిటీ కుర్రోళ్ళు, నేను ఒకటి చెప్పాలనుకున్నాం. ఇది మేము యాక్ట్ చేసాం, మా సినిమా అనుకున్నాం, కానీ ఆడియన్స్ని చూస్తే వాళ్ళు ఇది వాళ్ళ సినిమాలో తీసుకున్నారు. చాలామంది గెట్ టుగెదర్స్ ఆ సినిమాలో పెట్టుకున్నారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేశారు, మీరు అందరు రండిరా మనం ఈ సినిమాకి వెళ్దాం అని చెప్పి అలాంటి గెట్ టుగెదర్స్ పెట్టుకున్నారు సినిమాల్లో. కొంతమంది చెప్పారు నాకు ఇలాగా. మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఈ ఈటీవీ అనగానే ఫస్ట్ చిన్నప్పుడు పంచతంత్రం బాగా చూసేవాళ్ళం. అలాంటి ఈటీవీ విన్లో ఇప్పుడు ఈటీవీలో మా కమిటీ కుర్రోళ్ళు రావడం చాలా ప్రౌడ్గా ఉంది. అలాగే నితిన్ అన్న, నాకు మేము కాలేజీలో ఫ్రెండ్స్ అండి, నా సీనియర్స్ ఆయన. అన్నకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే వంశీ గారికి, నిహారిక గారికి, రాజు గారికి, అనుదీప్ గారికి, అన్వర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మా రాజు గారు ఒక కన్నతల్లికి తన పిల్లలు ఎంత అందంగా కనబడతారో ఆయన ఫ్రేమ్లు అంత అందంగా పెట్టారు మాకు అందరికీ. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ మై గాడ్, బాగుంది. ఓకే, నిజంగా అందరూ అసలు ఒకరిని మించి ఒకరు మాట్లాడుతున్నారు. వంశీ గారు ఇది కూడా నేర్పించేస్తున్నారు అనుకుంటా సినిమాలో యాక్టింగ్తో పాటు. దెన్ మాధురి, ఐ థింక్ తెలుగు మీకే సరిగ్గా రాదు కదా? అంతేనా? లిటిల్ వస్తుంది. ఇప్పుడు చాలా ప్రెషర్ ఉంది, ట్రై చేస్తాను. సరే ప్లీజ్. ఏమీ రాసలేదు దిస్ టైం, ఎందుకంటే ఏమీ ప్లాన్స్ లేదు. ఇంతమంది people are there, so I didn't think that I would get to talk. But I would like to say that the nostalgic blockbuster the nostalgic blockbuster is coming on ETV, which is again a nostalgic memory for me. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ETV కన్నడ చూసాను. సో it feels really nice that my first ever Telugu film is coming out on ETV Win. సో ఖచ్చితంగా అందరూ చూడండి సినిమా కలిసి, ఫ్యామిలీ, everybody please do watch the film. And at first I to thank the audience for loving us and for accepting us. I'm extremely grateful. Thank you for giving all of us an opportunity to entertain all of you. So thank you so much and congratulations, we did it. Yeah. And congratulations to everybody. You can see them, I don't have to take their names. So thank you so much. Thank you. I'm just very grateful. I don't know what to say. No, your video was very nice in the movie. Thank you. Andru na Savat CD చూసారు. Thank you so much. Thank you. That's lovely. ప్రిపేర్ అవ్వకపోయినా కూడా చాలా క్యూట్గా మాట్లాడింది. దెన్ శ్రీదేవి. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆడియన్స్ అందరికీ మా మూవీని చాలా బాగా హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సారీ, మా మూవీ కాదు, మన మూవీ. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఈటీవీ అంటే అది ఫ్యామిలీ, ఇంకా అదంతే. అంటే ఏ షో వచ్చినా కూడా అది ఫ్యామిలీ అందరు కలిసి కూర్చొని చూసే ఛానల్ అనమాట. అట్లాంటిది మా ఫ్యామిలీ మూవీ వచ్చేసి ఈటీవీ విన్లో వస్తుందంటే అసలు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది థియేటర్లో చూడలేకపోయారు, అందుకోసమే మేము అందరం కలిసి మేము ముందుకు వస్తున్నాం ఈటీవీ విన్ ద్వారా. సో మీరు ఇంట్లోనే కూర్చొని మా ఫిలిం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనందరికీ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్.
రమణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో మనందరికీ కనిపించిన రమణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఏవన్ మీ అపోనెంట్స్ దగ్గరికి వెళ్ళండి. మీరు ఆ గ్రూప్ కాదు, కానీ ఇప్పుడు మాత్రం ఆ గ్రూపే. దెన్ పద్మ గారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత ఆదరించినందుకు. థ్యాంక్ యూ ఈటీవీ. అందరూ చెప్తున్నట్టు మేము కూడా ఈటీవీ చూసే పెరిగాం. నేనైతే స్పెషలీ అన్ని సీరియల్ చూసి పెరిగాం అనమాట. ఇప్పుడు చెప్పను నేను మనసు మమత అవన్నీ నేను నిజంగానే చూసి పెరిగాను. కాస్ట్లీ బంగ్లాను అమ్మేశారు. 2017లో 20 కోట్లతో కొన్న బంగ్లాను ఇప్పుడు 32. ఈ టీవీలో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా అమ్మమ్మ ఎప్పుడు అనేదన్నమాట చిన్నప్పుడు, నువ్వు ఎప్పుడైనా సినిమాలు చేస్తే ఈ టీవీలో సుమా షోకి వెళ్ళాలి అని. అది అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తా, అమ్మమ్మ సినిమా ఈటీవీకి వస్తుంది చూసుకో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరూ రాసేస్తున్నారు ఏంటో ఇందులో. నెక్స్ట్ టైం మీకు అంత కష్టం లేదు సార్. దెన్ షణ్ముఖి. బా, నిజంగా ఫ్లేమ్స్ అనే మాట మళ్ళీ గుర్తొచ్చింది తెలుసా ఈ సినిమా తర్వాత. చాలా ఏళ్ళు మర్చిపోయాం యాక్చువల్లీ, మళ్ళీ గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఆ సీన్ వచ్చేసరికి నా ఫ్రెండ్స్ ఫస్ట్ రియాక్ట్ అవుతారు, దట్ ఈస్ ఫైన్. కానీ చుట్టూ ఆడియన్స్ అందరూ చాలా రియాక్ట్ అయ్యారు. దట్ ఈస్ థ్యాంక్ యూ వంశీ గారు, ఫాతిమాగా నన్ను తీసుకున్నందుకు. అండ్ సడన్గా ఇచ్చారండి, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. This is the Jodi, NTR Junior and Janvi Kapoor. We want to see them in every single movie. This is what people are saying. September 12th వచ్చేస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫాతిమా. దెన్ మంజు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వంశీ గారు అండ్ నిహారిక గారు మ్యామ్. అండ్ థ్యాంక్ యూ ఆల్. సారీ, కొంచెం కంగారు వస్తుంది. చాలా మంది కొడతారు కదా సినిమాలు. మీదే కదా, మీదే కదా, నేనే ఆయన్నే కదా. అవును, తాడి. సెప్టెంబర్ 12th మా సినిమా ఈటీవీ విన్కి వస్తుంది. అందరూ ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, దట్ వాస్ షార్ట్ అండ్ స్వీట్. దెన్ జెస్సీ. హాయ్ ఎవ్రీవన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇది వినాయక చవితి ఈ టైంలో రిలీజ్ అవ్వడం. ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఒక మంచి కాంటెంట్ వస్తుంది. అండ్ చాలామంది నా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు, వేరే కంట్రీస్లో రిలీజ్ చేయలేకపోయాం, సారీ ఫర్ దాట్. బట్ డోంట్ వరీ, ఓటీటీకి వచ్చేస్తుంది సెప్టెంబర్ 12th ఈటీవీ విన్లో వస్తుంది. అందరూ చూడని వాళ్ళందరూ ప్లీజ్ వాచ్. Don't miss this film. This film is very important. అందరు చూడాలి, అందరు ఏజ్ గ్రూప్స్ చూసి యూ విల్ డెఫినెట్లీ కాల్ అట్లీస్ట్ వన్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. నేను చేశాను నా పాత స్కూల్ ఫ్రెండ్కి ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిలిం, ఆఫ్టర్ వాచింగ్ ఓన్లీ. సో ప్లీజ్ వాచ్ ఆ ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జెస్సీ. సార్ అందరూ రాస్తున్నారు కదా సార్, నేను ఒకటి రాస్తాను సార్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఓజీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ ఈ సినిమాలో ఓసి రవి. అందరూ రాస్తున్నారు కదా, షాక్ అయ్యారు కదా. ఐఎమ్ సారీ, ప్లీజ్. ప్రిపేర్ అయిందంట పోయింది. నిజంగా ప్రిపేర్ అయిందంత పోయింది. ఒక నిమిషం, మర్చిపోయాను మేడం. అందరికీ ఓకే. సింపుల్గా థియేటర్లో మంచి సినిమా చూడాలంటే పింక్ ఎలిఫెంట్. మేడం మళ్ళీ 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 మీరు యూ వాంట్ టేక్ ఎ బ్రేక్? ఓకే ప్లీజ్, లైవ్ ఇది. మీరు ప్లీజ్ అంటే కుదరదు, ఇది లైవ్. యూ వాంట్ టేక్ సమ్ బ్రేక్? ఓకే. థియేటర్లో మంచి సినిమా చూడాలంటే పింక్ ఎలిఫెంట్, ఓటీటీలో చూడాలంటే ఈటీవీ విన్.
యాక్చువల్లీ మేము చేసింది ఒకటే సినిమా అండి. ఆ ఒక్క సినిమా మొత్తం ప్రతి ఊరు మమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేసింది. ఆ ఒక్క సినిమానే గాడ్ ఆఫ్ మూవీస్ చిరంజీవి గారితో మాట్లాడేలా చేసింది. ఓకే, మెయిన్ అదే మెయిన్ హీరో. సరే మాట్లాడండి సార్. అదే ఇప్పుడు మెయిన్ హీరోని పిలవాలని నెక్స్ట్ అనుకున్నాను, ఆయన దెబ్బతో నేను మర్చిపోయేలా చేశాను. ఆత్రం నెక్స్ట్ మీ తర్వాత సరే మాట్లాడతారు ఆత్రం గారు. నిజంగా అండి ఈ మూవీలో మనల్ని కంటతడ పెట్టించిన సీన్ ఏదైనా స్టార్టింగ్ సీన్ అంటే మీదే. సో మిగతా అంతా వివర్ జస్ట్ చిల్లింగ్ హ్యాపీగా ఎంజాయ్ చేశాము. సో ఆత్రం గారిని ఆత్రంగా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మా ప్రసాద్ అన్న నువ్వు చచ్చిపోవడం వల్ల సినిమా హిట్ అయిందిరా అన్నాడు. ఏదో ఒకటి థంబ్నెయిల్స్ వస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ప్రత్యేకంగా అందరూ చెప్పినట్టే తెలుగు ఆడియన్స్కి మమ్మల్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది నిహారిక గారు, తర్వాత మీరే మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. ఇంకో 10-15 సినిమాలు చేయండిరా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పింక్ ఎలిఫెంట్ నిహారిక గారికి, రమేష్ గారికి, ఎస్ఆర్డి స్టూడియోస్ మా జయ హడపాక గారికి అండ్ ఫనీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వంశన్న థ్యాంక్ యూ అన్న, అంతే. వంశీ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా సినిమాని తీసుకున్నందుకు. థ్యాంక్ యూ. నాకు మాటలు రావట్లేదు మాత్రమే. థ్యాంక్స్. మీరైనా యాక్టర్గా ఉండాలి. మాట్లాడేది మన సారథి వంశీ గారి గురించి. థ్యాంక్స్. మీరైనా యాక్టర్గా ఉండాలి. మాట్లాడేది మన సారథి వంశీ గారి గురించి. ఆయన పేరు మారకూడదు కదా ఈ ఈవెంట్ తర్వాత. ఈయనే మా యదు వంశీ గారు. సో వెల్కమ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఒక హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, తర్వాత కమిటీ కుర్రోళ్ళు. ఎందుకంటే ఈ 3 సినిమాలు కూడా స్టూడెంట్స్కి సంబంధించి, ఫ్రెండ్షిప్కి సంబంధించి, లవ్కి సంబంధించి బాగా హిట్ అయినటువంటి మూవీస్ కాబట్టి అలా కంపేర్ చేశాను. అండ్ ఇట్స్ ఓవర్ టు యూ సార్. అందరి తరఫున మీరే మాట్లాడేసేయాలి ఇప్పుడు. సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్టు మీ నుంచి మాకు వచ్చింది. మీడియా అప్రిసియేషన్ మీట్ జరిగింది మా ఆఫ్టర్ సక్సెస్ అది. తర్వాత ప్రేక్షకులందరికీ ఓన్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను థ్యాంక్ యూ చెప్పేది నిజంగా మమ్మల్ని హిట్ చేసినందుకు, సక్సెస్ చేసినందుకు ఇలా కాదు. ఎందుకంటే సక్సెస్ని నిజం చెప్పాలంటే అందరూ నేను ఫీల్ అవ్వలేదు. ఈ సక్సెస్ ఎప్పుడు ఫీల్ అయ్యామంటే ఎప్పుడైతే మమ్మల్ని అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సినిమా అని చెప్పారో ఆ రోజు మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. దానికి మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాను. ముందుగా ఇక్కడున్న నేను పరిచయం చేసింది హీరోల్ని, హీరోయిన్లు కాదు, చాలా మంచి మంచి యాక్టర్స్ని. వీళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో చాలా మంచి పర్ఫార్మర్స్గా, చాలా మంచి ఆర్టిస్టులుగా, హీరోలుగా, హీరోయిన్స్గా అందరూ కూడా ముందుకు వెళ్తారు. అలాంటి స్కోప్ ఇచ్చిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిహారిక గారికి, అదేవిధంగా మా జయు గారికి, ఫనీ అన్నకి, మరి రమేష్ గారికి ఇలాంటి స్కోప్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ముందుకు దింపి ఈ కుర్రోళ్ళందరికీ ఇంత మంచి లైఫ్ ఇచ్చిన, ఇంత ప్లాట్ఫామ్ ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్కి, పీపుల్ అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాం. మనకి ఒక సేయింగ్ ఉంది, సమ్ టైమ్స్ we all will never know the value of the moment until it will becomes a memory. అలాంటి మెమరీని బంధించి ఒక సినిమా రూపంలో మీ అందరికీ తీసుకొచ్చి మేము పెట్టాం. ఆ కాలం మళ్ళీ తిరిగి రాదు. ఆ కాలాన్ని మేము తీసుకొచ్చి సినిమా రూపంలో సినిమా చేసి ఒక చోట పెట్టి జీవితాల్ని, వాళ్ళ ఎమోషన్స్ని బంధించి ఒక చోట పెట్టాం. దానికి ఒక మంచి ప్లేస్ కావాలి. రమేష్ గారు చెప్పినట్టు సినిమాకి మేము ఇప్పుడు జరుగుతుంది చాలా రమేష్ గారు చెప్పినట్టు సినిమాకి మేము ఇప్పుడు జరుగుతుంది చాలా. సినిమా ముందే ఒక శాటిలైట్ అనో లేకపోతే ఒక డిజిటల్ పార్ట్నర్ అనో వేయడం వల్ల ఒక 3 రోజులకో 4 రోజులకో లేకపోతే 10 రోజులకో ఎప్పుడో వచ్చేస్తుంది సినిమా అని చెప్పి చాలామంది థియేటర్ రావట్లేదు. అలాంటిది 30 రోజులు రన్ ఇచ్చారు. 30 days మా సినిమా జనాలు ఆడుతుంది. ఇంకా ఈటీవీకి ఎప్పుడైతే ఇస్తున్నామన్నారు కానీ చాలా హ్యాపీ. ఎందుకంటే చిన్నప్పుడు ఈ వెంకటేశ్వర మహత్యం ఇలాంటి సినిమాలన్నీ కూడా మా తాతయ్య గారు కూర్చోబెట్టి చూపించేవారు. చిన్నప్పుడు మనం అవన్నీ చూసిన వాళ్ళు. అలాంటిది టీవీ టీం దీంట్లో ఎందుకంటే ఈ సినిమా నిజంగా డిజర్వ్ ప్లేస్ ఏదన్నా ఉందంటే అది ఈటీవీ. ఆ కంటెంట్కి సంబంధించింది ఇది తెలుగు సినిమా, పక్కా తెలుగు సినిమా, మన రూరల్ సినిమా, మన సినిమా. ఆ సినిమా ఎక్కడున్నా ఉండాలి అంటే అది ఈటీవీలో. ఆ ప్లేస్ ఎంచుకున్నందుకు ముందు నిహారిక గారి గట్స్కి, అలాంటి గట్సీ రీజన్ తీసుకున్న ప్రతి మూమెంట్ నాకు తెలుసు. నిహారిక గారు తీసుకున్న ప్రతి డేరింగ్ డిసిషన్ వెనకాల ఒక కారణం ఉంది, ఒక ఎమోషన్ ఉంది.
ఈ రోజున ప్రతి ప్రొడ్యూసరు ఎవరైతే చూస్తున్నారో లేకపోతే ఇది వింటున్నారో, సినిమాని ఒక 10 రోజులు థియేటర్లో చూసిన తర్వాత మనం ఓటీటీ గురించి కనుక అనౌన్స్ చేస్తే బేబీ థియేటర్ ఇంకా బతుకుద్ది. నేను అది నమ్ముతున్నాను. ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహించడానికి వచ్చిన నిహారిక గారు లాంటి వాళ్ళు, అలాగే ఈటీవీ టీం, ఫనీ గారు, ఎస్ఆర్డి స్టూడియోస్, ఐమ్ డ్యామ్ ష్యూర్ ఇలాంటి 11 మందిని, ఇంకో 5 హీరోయిన్స్ని ఈవేళనే కాదు రాబోయే రోజుల్లో నాకు తెలుసు ఈ టీం ఇంకా 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 చాలామంది నటుల్ని, నాలాంటి టెక్నీషియన్స్ని, నాలాంటి ఏదో చేయాలి అనుకుని వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని, టెక్నీషియన్ అందరినీ కూడా పరిచయం చేయబోతున్నారు. అది మాకు తెలుసు. వాళ్ళు ఆ ప్రాసెస్లో చాలా బాగా సక్సెస్ అవుతారని నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళ మైండ్ అలాంటిది. సో ఇన్నిటికీ ఈ 30 days రన్ ఒకటే కారణం కాదు. ఇంకొకటి September 2nd 12th మా సినిమా వస్తుంది థియేటర్ నుంచి మీ ఇంటికి, ఈటీవీ విన్లోకి. మీరందరూ చూసి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అన్నారు, దాని అర్థం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ లోనే విన్ ఉంది కాబట్టి విన్ అయిపోయినట్టే లెక్క. సో ఆ తర్వాత మా ప్రొడ్యూసర్ నిహారిక గారు ఒకసారి your hands and welcome her. Hello everyone, thank you so much for coming. Firstly, థ్యాంక్ యూ సో మచ్. నాకు మళ్ళీ ఇలాంటి వేదిక వస్తుందో లేదో తెలీదు. మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి, మీడియా అండ్ ది ఆడియన్స్ బోత్. ఫస్ట్లీ నేను నా ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ చేసింది ఈటీవీ తోటి, డి జూనియర్స్ అనే షో తోటి. నన్ను ఆడియన్స్కి పరిచయం చేసిన ప్లాట్ఫామ్ ఈటీవీ. సో ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ సే థ్యాంక్ యూ ఫర్ దాట్. ఎందుకంటే నాకు ఆ మూమెంట్కి థ్యాంక్ యూ చెప్పే ప్లాట్ఫామ్ దొరకలేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. యు ఆర్ రిప్రజెంటింగ్ ఈటీవీ, సో థ్యాంక్ యూ. అండ్ మోర్ ఓవర్ ఈటీవీలో వచ్చే కాంటెంట్ సాయి గారు చెప్పినట్టు మన అన్నట్టు ఉంటుంది. అండ్ మా కమిటీ కుర్రాళ్ళు కూడా ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం. అది మీ సినిమా లాగా మేము అనుకొని తీసాం కాబట్టి అది ఈటీవీలోకి రావడమే ఇట్స్ ద బెస్ట్ డెసిషన్ దట్ వీ టుక్ అండ్ దే టుక్ అని అనిపిస్తుంది నాకు. సో ఐ జస్ట్ హోప్ దట్ September 12th ఈటీవీ విన్లో మా కమిటీ కుర్రాళ్ళు రిలీజ్ అవుతుంది. సో మీరు థియేటర్లో ఎలా అయితే దాన్ని పండగలాగా ఎంజాయ్ చేశారో, ఒక జాతరలాగా ఎంజాయ్ చేశారో, అలాగే మీరు ఈటీవీ విన్లో కూడా చూసి అలాగే ఆదరించి అలాగే లవ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇక Q&A కూడా స్టార్ట్ చేద్దాము. సో